హాయ్ వాళ్ళందరికీ హాయ్. ఈ వీడియో అమ్మాయిల కోసం మాత్రమే. సో ప్రతి ఒక్క అమ్మాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అలానే ఒక్క కామెంట్ అయితే చేయండి చివరిలో. ఒక్క కామెంట్. దేవుడు అమ్మాయిలకి ఇచ్చే గొప్ప వరం ఏంటో తెలుసా? కన్నీళ్ళు. వీడేంట్రా బాబు కన్నీళ్ళు అంటున్నాడని చూస్తున్నారా? నిజం, కానీ నిజం. ఎందుకంటే ఒక అమ్మాయి మాత్రమే తనకి ఎన్ని బాధలు వచ్చినా, తనకి ఎన్ని కష్టాలు వచ్చినా వాటినన్నిటినీ తన మనసులో దాచుకొని తన కంటి నుంచి వచ్చే కన్నీటి రూపంలో బయటకు వదిలేస్తారని గట్టి నమ్మకం. అలానే నవ్వే ప్రతి ఒక్క అమ్మాయి వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఈ విషయం అనేది నేను చెప్పడం కాదు, అలా నవ్వే ప్రతి ఒక్క అమ్మాయి వెనుక బాధలున్నా, కష్టాలున్నా, ఎన్నో నిద్రలేని రాత్రులున్నా వాటిని అన్నిటినీ దిగమింగుతూ బయటికి నవ్వుతూ ఉంటారు కదా. మీరు చెప్పండి, ఇది నేను చెప్పడం కాదు, మీరే చెప్పండి. ఎస్ఆర్ నో అని. ఫోన్లో మీరు వన్ క్లిక్ చేయగానే మీ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అండ్ మీ ఫొటోస్, మీ ప్రైవేట్ డీటెయిల్స్తో సహా అండ్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి వితిన్ సెకండ్స్లో షేర్ అయిపోతాయంట. ఇది ప్రజెంట్ అయితే మార్కెట్లో వచ్చే ఒక ట్రెండింగ్ స్కామ్ అయితే వచ్చింది. అండ్ దీనిలో ఎంతోమంది అయితే బలైపోయారు అండ్ అలానే ఎంతోమంది ఎంతో లాస్ కూడా అయిపోయారు. సో ఈ స్కామ్ ఏంటంటే, మీకు ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్లో మీకు కోవిడ్-2 వ్యాక్సిన్స్ అయిపోయాయా అని అడుగుతారు. అయిపోయిన తర్వాత అయిపోతే మాత్రం మీరు 1 ప్రెస్ చేయండి అని చెప్పేసి అని అంటారు. మీరు ఇన్ కేస్ 1 కానీ ప్రెస్ చేస్తే మాత్రం మీ ఫోన్లో డీటెయిల్స్ అండ్ మీ బ్యాంక్ ఖాతా మొత్తం ఖాళీ అయితే అయిపోతుంది. నిజంగా నమ్మండి, ఇది మార్కెట్లో వచ్చే కొత్త స్కామ్. అండ్ అలానే ఈ విషయం అయితే పల్లెటూరులో ఉండే వాళ్ళకి అండ్ చాలామందికి అయితే తెలియకపోవచ్చు. సో ఇప్పటికే చాలామంది అయితే బలైపోయారు. సో ఇంకొకరు బలైపోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. హాయ్ అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఓపెన్ పోర్స్ని తగ్గించుకోవడం ఎలా? అసలు ఓపెన్ పోర్స్ అంటే ఏంటి? ఓపెన్ పోర్స్ని ఎలా తగ్గించుకోవాలో వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ వితౌట్ ఎనీ ప్రొడక్ట్స్, ఇందులో ఉన్న న్యాచురల్ చిట్కాలతో అయితే నేను చెప్తానండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి, లెట్స్ స్టార్ట్. అసలు ఓపెన్ పోర్స్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది? కొంతమందికి తెలియకపోవచ్చు కదా, అందరికీ తెలియని రూల్ అయితే లేదు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పిక్చర్ చూడండి. ఈ స్కిన్ పైన చిన్న చిన్న రంధ్రాల టైప్ అంటే హోల్స్ టైప్ కనిపిస్తున్నాయి కదా, అదేనండి ఓపెన్ పోర్స్ అంటే. అండ్ అలానే దీనివల్ల ఏమైనా నష్టం ఉందంటే ఉంది. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ డస్ట్ ఏదైనా పడినా, లేకపోతే మన స్వెట్ పడినా కూడా ఆ హోల్స్లోకి అయితే ఈ డస్ట్ అండ్ ఈ స్వెట్ వెళ్ళడం వల్ల స్కిన్ ఎలర్జీస్ కానీ, లేకపోతే స్కిన్ ఇరిటేట్ అవ్వడం కానీ ఇలాంటివి అయితే అవుతుంది. సో అండ్ అలానే ఇదైతే ఎక్కువగా ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, లేకపోతే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే ఎక్కువగా వస్తుంది ఇది. ఎందుకంటే ఆయిలీగా ఎక్కువగా ఉంటుంది కదా స్కిన్ అనేది. అండ్ అలా మిగిలిన స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా వస్తుంది, కాకపోతే అంత ఎక్కువ రాదు. ఆయిలీ వాళ్ళకి ఎక్కువ వచ్చే అంత ఎక్కువ అయితే రాదు. నాది కూడా ఆయిలీ స్కిన్ టైప్. అండ్ అలానే ఇది ఇంటి దగ్గర తగ్గించిన సింపుల్ చిట్కా అయితే నేను చెప్తాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. అండ్ అలానే నేను ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్స్ కూడా నేను చెప్పను ఈ వీడియోలో. ఇంటి దగ్గర దొరికే సింపుల్ చిట్కాలు అయితే చెప్తాను. అండ్ అలానే దాంట్లో ఫస్ట్ చిట్కా ఏంటంటే ఐస్ క్యూబ్. ఇది మీ అందరికీ ఫ్రీగా దొరికిందే అండ్ అందరికీ ఇంట్లో దొరికిందే, ప్రతి ఒక్కరు కూడా. ఈ ఐస్ క్యూబ్ని ఏం చేస్తారంటే, రోజు మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్యూబ్ మీరు ఒకటి తీసుకొని ఫేస్ మొత్తం రబ్ చేసేయండి. ఆ హోల్స్ దగ్గర కాకుండా ఫేస్ మొత్తం రబ్ చేయండి. స్లోగా రబ్ చేసిన తర్వాత ఇది ఒక 7 days కానీ మీరు ఇలా ఐస్ క్యూబ్ అనేది ఫేస్ మీద రబ్ చేశారనుకోండి, బ్లడ్ కూడా సర్క్యులేషన్ బాగా అవుతుంది. అండ్ అలానే ఫేస్ కూడా లైట్గా గ్లో అయితే వస్తుంది. అండ్ అలానే సెకండ్ స్టెప్ ఏంటంటే, ముల్తాన్ మట్టి. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ముల్తాన్ మట్టి. లేకపోతే ఎటువంటి బ్యాంగిల్ షాప్కి, లేకపోతే నార్మల్ షాప్స్కి వెళ్ళినా కూడా ఉంటుంది. ముల్తాన్ మట్టి తీసుకోండి. ముల్తాన్ మట్టి తీసుకున్న తర్వాత దాన్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. ఫేస్ ప్యాక్ లాగా ఫేస్ వాష్ చేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నారనుకోండి, ఆ ముల్తాన్ మట్టి ఏంటంటే దాని యూజెస్ ఏంటంటే మెయిన్గా పింపుల్స్ ఉంటే తగ్గిస్తుంది. అండ్ అలానే కన్నాలన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆ ముల్తాన్ మట్టి మనం ఫేస్ ప్యాక్లో వేసుకోవడం వల్ల అవన్నీ అయితే క్లోజ్ అయిపోతాయండి. అండ్ అలానే ఇదైతే వీక్లీ వన్స్ వేసుకోండి.
అండ్ తోడుది ఏంటంటే పెరుగు, కర్డ్. ఇది ప్రతి ఒక్కరికి సింపుల్గా దొరికిందే. అండ్ లేకపోతే బయట షాప్స్లోకి వెళ్ళినా కొన్నా కూడా 10 రూపీస్, అంతకన్నా ఇంకెక్కువ ఉండదు. అండ్ అలానే ఇది ఈ కర్డ్ అనేది, అంటే కర్డ్ ఒక్కటి ఫేస్ మీద అప్లై చేస్తే మన ఫేస్ మీద ఉన్న పిహెచ్ వాల్యూ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. అండ్ అలానే దీంతో పాటు పెరుగుతో పాటు శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి, ఈ రెండు కలిపేది ఎక్కడైతే కణాలు ఉన్నాయో అక్కడైతే అప్లై చేయండి. అప్లై చేసి ఒక 5 మినిట్స్ ఆగి వాష్ అయితే చేసేయండి. అండ్ అలానే ఇది ఓపెన్ పోర్స్ని తగ్గించడమే కాకుండా 3 వీక్స్లో మీ స్కిన్ టోన్ అని కూడా మారుతుంది, అంటే కొంచెం గ్లో కూడా వస్తుంది. అండ్ అలానే 4th స్టెప్ ఏంటంటే ఎగ్ వైట్. ఒక ఎగ్ని తీసుకోండి, ఎల్లో సపరేట్ చేయండి, వైట్ సపరేట్ చేయండి. ఆ వైట్ని మాత్రం తీసుకొని, ఎల్లో అయితే కలనివ్వకండి, ఎందుకంటే ఎల్లో స్మెల్ వస్తుంది. అండ్ అలానే మన ఫేస్ కూడా మంచిది కాదు. సో వైట్ అయితే తీసుకొని మనం ఫేస్ ప్యాక్లో వేసుకోండి. ఫేస్ ప్యాక్లో వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి వాష్ అయితే చేసేయండి. అండ్ అలానే మీకు వెంటనే రిజల్ట్ తెలియకపోయినా కూడా 3 వీక్స్లో మీకు అయితే రిజల్ట్ పక్కా తెలుస్తుంది. అండ్ అలానే ఇది ఎగ్ వైట్ అనేది ఎగ్లో ప్రోటీన్ ఉండడం వల్ల మన చర్మం అనేది బిగిట్గా చేస్తుంది. అండ్ అలానే ఇది కూడా ఓపెన్ పోర్స్ తగ్గిస్తుంది. అండ్ అలానే 5th ఇంగ్రీడియంట్ ఏంటంటే టొమాటో. ఒక టొమాటో తీసుకోండి, తీసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మన ఫేస్ మొత్తం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ప్యాక్ లాగా అయితే అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి నార్మల్ వాటర్ ఉంటుంది కదా, నార్మల్ వాటర్తో క్లీన్ చేసేయండి. ఇది క్లీన్ చేసినా కూడా, ఇలా చేసినా కూడా వీక్లీ వన్స్ చేయండి. ఇలా చేసినా కూడా ఒక 3 వీక్స్లో అనేది తగ్గిపోతుంది ఓపెన్ పోర్స్ అనేది. అండ్ అలానే ఈ టమాటోలో ఉన్న ఆమ్ల వంటి కొన్ని గుణాల వల్ల మన ఓపెన్ పోర్స్ అనేది తగ్గుతుంది. అండ్ అలానే మన చర్మం కూడా కొంచెం బ్రైటింగ్గా కూడా అనిపిస్తుంది. సో నాకు తెలిసిన చిట్కాలు అయితే మీకు అందరికీ చెప్పాను. ఇది మీకు ఇష్టమంటే యూజ్ చేయండి. అండ్ అలానే నేనైతే యూజ్ చేస్తాను, తప్పకుండా యూజ్ చేస్తున్నాను ఇవి. అండ్ నాకు కూడా తగ్గాయి కాబట్టి మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. సిలిండర్ నుంచి ఈ స్టవ్కి కనెక్ట్ అవ్వాలంటే మధ్యలో పైప్ ఉంటుంది. ఈ పైప్ కోసం మీకు పెద్దగా నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నదే. అండ్ అలానే ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నదే. భయ్యా ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం మరి అలాంటప్పుడు మాకు తెలిసిందే కదా అని చెప్పేసానంటే, దీనికి కూడా ఒక రీజన్ ఉంది బ్రో. ఏంటంటే రీసెంట్గా పంజాబ్లో ఒక మహిళ ఏంటంటే ఈ పైప్ని కంటిన్యూస్గా ఎక్స్పైరీ తెలియక కంటిన్యూస్గా రీయూజ్ చేయడం వల్ల, అండ్ అలానే ఈ పైప్ రిపేర్ అవుతున్నప్పుడల్లా కట్ చేస్తే యూజ్ చేయడం వల్ల కొన్ని ఇయర్స్గా ఏంటంటే ఈ పైప్ యూజ్ చేయడం వల్ల ఏమైందో ఒకసారి చూడండి. ఇలా బ్లాస్ట్ అయ్యి సమ్ మేజర్ ఇంజరీస్ అయ్యి రీసెంట్గా ఆవిడ డెత్ కూడా అయిపోయారు హాస్పిటల్లోనే. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ అలానే కొంతమంది వెటకారంగా అనొచ్చు, మేము చాలా ఇయర్స్ నుంచి పైప్ యూజ్ చేస్తున్నాం బ్రో, మాకేం అవ్వట్లేదు, ఇది నువ్వు యాడ్ ఇస్తున్నావా పైప్స్ కోసం అని చెప్పేసి. నేను ఎటువంటి యాడ్ కూడా ఇవ్వడం లేదు. అండ్ అలానే ఈ న్యూస్ కూడా రియల్గా జరిగింది, కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. సో అందుకే మీకు కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నాను. అండ్ అలానే ఇదేంటంటే యూజ్ చేసుకోవచ్చు, ఈ ఎక్స్పైరీ డేట్ తర్వాత కూడా యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే ఎప్పుడు లీక్ అవుతుందో, ఎప్పుడు గ్యాస్ బయటకు వస్తుందో అది డేంజర్. సో అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. అండ్ అలానే దీని ఎక్స్పైరీ డేట్ ఏంటని అడిగితే అది కూడా చెప్తాను. ఈ గ్యాస్ సిలిండర్ పైప్ ఎక్స్పైరీ డేట్ అంటే ఎంతంటే 18 months to 24 months. ఈ 18 months to 24 months మాత్రమే ఈ సిలిండర్ పైప్ అనేది మనం యూజ్ చేయాలి. అండ్ దీని తర్వాత రీయూజ్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఎప్పుడే డ్యామేజ్ అవుతుందో తెలియదు. అండ్ అలానే ఇప్పటికిప్పుడు మా ఇంట్లోని పైప్ని ఎక్స్పైరీ డేట్ ఎలా తెలుసుకోవాలంటే దానికి కూడా నేను ఒకటి చెప్తాను. ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి, పిఐస్ కేర్ అనే యాప్ ఉంటుంది కదా, ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ అలానే ప్లేస్టోర్లోకి ఇప్పుడు వెళ్ళలేం భయ్యా అన్న వాళ్ళకి కూడా నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి అక్కడ ఎంటర్ లైసెన్స్ డీటెయిల్స్ అని ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పైప్ యొక్క కోడ్ ఉంటుంది, పైప్ మీద చూడండి పైప్ యొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని మీరు దీంట్లో ఎంటర్ చేస్తే మీ ఆ పైప్ని ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మొత్తం డీటెయిల్స్ అనేది లైన్గా వచ్చేస్తుంది. సో అక్కడ చూసుకోండి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది. అండ్ బీ కేర్ఫుల్ ప్రతి ఒక్కరు కూడా. ఇది మీకు తెలుసా? మీకు తెలుసా? ఇదేంట్రా బాబు, వీడియో ఆన్ చేసిన వెంటనే మీకు తెలుసా అని అడుగుతున్నాడు. వీడు చెప్తేనే కదా తెలుస్తుంది అని ఆలోచిస్తున్నారా? చెప్తాను. మీరు ప్రేమించిన వాళ్ళ ఆయుష్ మీ చేతుల్లోనే ఉందంట. నిజం. ఎలా అంటే మీరు ప్రేమించిన వాళ్ళకి మీరు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తే వాళ్ళ ఆయుష్ అనేది అంత రెట్టింపు అవుతుందంట, అంటే అంత పెరుగుతుందంట. మీరు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తే వాళ్ళకి అంత రెట్టింపు అవుతుందంట. నిజమండి బాబు, నమ్మట్లేదా? నిజంగా నిజం.
సో ఇంకెందుకు లేట్, ఈ వీడియోని షేర్ చేసి మరీ చెప్పండి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి. సో మీరు ఎప్పుడైనా టీ తాగుతున్నారా? అయితే ప్రమాదంలో ఉన్నట్టే. అండ్ అలానే మండేలో టీ అనేది చాలా కామన్. అండ్ అలానే కొంతమందికి రోజులో టీ 10 సార్లు తాగే వాళ్ళు ఉన్నారు. అండ్ అలానే టీ తాగితే డే స్టార్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని చెప్తున్నాను, మనం ఎప్పుడైనా రోడ్డు మీద ఛాయ్ తాగేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇంతకుముందు గ్లాసెస్ ఇచ్చేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ కప్స్ ఇస్తున్నారు. ఆ కప్స్లోని ఎంత వెయిట్ టీ పోసినా కూడా అది ప్లాస్టిక్ కప్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. అది మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించి ఉండరు. సో అందుకని చెప్తున్నాను, ఆ ప్లాస్టిక్ కప్ అనేది అబ్జర్వ్ చేసుకోకుండా మొత్తం కప్ లోపల అనేది చిన్న చిన్న టైప్ ఆఫ్ లేయర్ ప్లాస్టిక్ అనేది ఉంటుందంట. అండ్ అలానే ఈ టీ పోసేటప్పుడు ఈ లేయర్ అనేది మెల్ట్ అయిపోయి ఆ టీలోని మనం తాగేస్తాం. అండ్ అలానే మన కడుపులోని ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయంట. అండ్ దీనివల్ల ప్రాబ్లం కూడా ఏంటంటే, ప్లాస్టిక్ మెటీరియల్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇంకొంతకాలానికి మనకి జీర్ణం సమస్యలు కూడా వస్తాయంట. అండ్ అలానే రోజులో సగటు మనిషి 3 సార్లు టీ తాగితే 7,500 ప్లాస్టిక్ మెటీరియల్స్ అనేవి మన కడుపులో ఉంటాయంట. సో ప్లీజ్ ఎవరు కూడా ప్లాస్టిక్ కప్స్లో టీ తాగకండి, అదే పేపర్ కప్స్లో టీ తాగకండి. ORSL, దీనికోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అలానే ఇది ప్రజెంట్ ట్రెండింగ్ కూడా. చిన్న నీరసం వచ్చినా, లేకపోతే మోషన్స్ వచ్చినా, లేకపోతే ఫీవర్ వచ్చినా, ఏది వచ్చినా కూడా మెడికల్ షాప్కి వెళ్తున్నాం, ఇది కొంటున్నాం, తాగుతున్నాం. బట్ దీని మీద ఇచ్చిన ఏ కొటేషన్స్ ఏవి కూడా మనం చదవం. సో అందుకని చెప్పేసి నేను వాటి కోసం చెప్పడానికి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అలానే ఈ ORSL అనేది ఇది డయేరియా ఉన్నప్పుడు అయితే అస్సలు తాగకూడదు. ఎందుకంటే అది స్పెషల్లీ ఇది మెన్షన్ కూడా చేశారు ORSL మీద. సో మీరు చూసి ఉంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది. ORSL కింద చూడండి ఒకసారి, స్పెషల్లీ మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ నాట్ ORS అని చెప్పేసి. అండ్ అలానే ORSL దీని బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కింద ఏమని మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ నాట్ ఫర్ డయేరియా అని చెప్పేసి. కానీ మనం అందరం యూజ్ చేస్తున్నాం, ఫీవర్ వచ్చినా, మోషన్స్ వచ్చినా, లేకపోతే నీరసంగా ఉన్నా ORSL అనేది యూజ్ చేస్తున్నాం. బట్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ORSL యూజ్ చేయడం వల్ల డయేరియా ఉంటే మాత్రం ఇది తగ్గడమే కాకుండా ఇంకా రెట్టింపు కూడా అవుతుందండి, ఇంకా పెరుగుతుందంట ఈ ORSL తాగడం వల్ల. సో అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ ORSL అనేది తాకండి. అండ్ స్పెషల్లీ మెన్షన్ కూడా చేశారు 2 times, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మెన్షన్ చేశారు ఇది ORS కాదు అని చెప్పేసి. అండ్ అలానే డయేరియా ఉన్నప్పుడు ఎలా మరి ఇంకేదన్నా తాగాలని అడిగితే అది కూడా నేను చెప్తాను. చూడండి, ఈ పిక్లో చూపిస్తున్నాను కదా ORS, ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. అండ్ ఇది కూడా మెడికల్ షాప్లో దొరుకుతుంది, అడగండి ఒకసారి. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది, ఇది అయితే కలుపుకొని మీరు తాగొచ్చు. అండ్ ఇది రియల్ ORS అనేది. అండ్ మీకు డయేరియా కూడా తగ్గుతుంది. అండ్ మీకు మోషన్స్ వచ్చినా వచ్చినా కూడా దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అని నేను చెప్పనుకుంటున్నాను. అండ్ అలానే ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, నేనైతే రియల్ ఫ్యాట్ అయితే చెప్తున్నాను. అండ్ అలానే ఎవరు కూడా తప్పుగా అనుకోకండి ఇది ప్రమోషన్ వీడియో అని చెప్పేసి. మెఫ్టాల్ టాబ్లెట్స్ అనేవి చాలామంది పీరియడ్ టైంలో పెయిన్ తగ్గడానికి అని చెప్పి చాలామంది యూస్. హాయ్ వాళ్ళందరికీ హాయ్. ఈ వీడియోని ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నేను చెప్తాను, పెద్దగా సోదని చెప్పను. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో చెప్పడానికి కారణం ఏంటంటే, నేను రీసెంట్ టైంలోనే పీరియడ్ టైంలో పెయిన్స్ తగ్గాలని చెప్పి చాలామంది ఈ మెఫ్టాల్ స్పాస్ ఈ ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నారంట కదా. సో ఈ ట్యాబ్లెట్స్ కోసం అయితే మన ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాళ్ళు అయితే రీసెంట్గా ఈ మెఫ్టాల్ స్పాస్ అనే ట్యాబ్లెట్స్ మీద అయితే ఒక న్యూస్ అయితే ఇచ్చారు. అదేంటంటే, ఈ ట్యాబ్లెట్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళపైన సైడ్ రియాక్షన్స్, అంటే ఈ ట్యాబ్లెట్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళపైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. అండ్ అలానే ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేసి ఎవరికైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో అండ్ వాళ్ళనైతే ఈ మ్యాటర్లో చివరిన హెల్ప్ లైన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో ప్లీజ్ దయచేసి ఈ ట్యాబ్లెట్ని అయితే యూజ్ చేయడం ఆపండి. అండ్ అలానే చాలామంది కూడా ఈ ట్యాబ్లెట్ని తెలియక యూజ్ చేస్తున్నారంట కదా, పెయిన్స్ తగ్గుతున్నాయి అని చెప్పి. బట్ ఈ ట్యాబ్లెట్స్ని అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే మన ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ వాళ్ళే ఈ హెచ్చరిక అయితే ఇస్తున్నారు. సో అండ్ అలానే ఈ పీరియడ్స్ టైంలో చాలామంది పెయిన్ కిల్లర్స్ ఎలా ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నారు పెయిన్ రిలీఫ్ కోసం. బట్ ఏదైనా కూడా డాక్టర్ సజెషన్ తీసుకొని వేసుకోవడం అయితే చాలా మంచిదని చెప్పి నేను ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. అండ్ ఒక గొప్ప న్యూస్ ఏంటంటే, పీరియడ్స్ టైంలో గర్ల్స్కి లీవ్. ఇది ఒక
స్కూల్లో పనిచేస్తున్న టీచర్కైనా, లేకపోతే షాపింగ్ మాల్స్లో జాబ్ చేస్తున్న వాళ్ళకైనా, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగికైనా, ఒక ప్రైవేట్ ఉద్యోగికైనా, ఎవరికైనా కూడా ప్రతి ఒక్క అమ్మాయికి పీరియడ్స్ వస్తే పీరియడ్స్ టైంలో లీవ్ అంటే సెలవు ఇవ్వమని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే చర్చించుకుంటున్నారంట. అండ్ అలానే ఈ విషయాన్ని త్వరలో అంటే 2024 నెక్స్ట్ ఇయర్లో దీన్ని అమల్లోకి కూడా తీసుకొస్తారంట. ఇది ఎప్పుడో తీసుకురావాలి, బట్ ఇప్పుడైతే తీసుకొస్తున్నారంట. అండ్ నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది ఈ నిర్ణయం అనేది, అండ్ గ్రేట్ కూడా. ఎందుకంటున్నానంటే ఇలా గ్రేట్ అని చెప్పి, గర్ల్స్ పీరియడ్ పెయిన్స్, ఈ పెయిన్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ ఎంత ఉన్నా కూడా బయటకైతే చెప్పుకోరు కదా. ఎందుకంటే రీసెంట్గా నాకు తెలిసిన ఒక డాక్టర్ ఫ్రెండ్ అయితే అడిగాను, ఎలా భరిస్తారే బాబు ఎంత పెయిన్ అని చెప్పి. అప్పుడు తను ఏమన్నదో తెలుసా, ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా అమ్మతనానికి ముందు మంత్లీ ఆ దేవుడు పెట్టే టెస్ట్ లేరా ఈ పెయిన్స్. ఈ పెయిన్ భరించలేని ఏ ఆడపిల్ల అయినా కూడా రేపొద్దున్న పుట్టినప్పుడు ఎలా భరిస్తుంది, లేకపోతే అమ్మతనాన్ని ఎలా ఆస్వాదిస్తుంది అని చెప్పి. నిజంగా ఎంతైనా ఆడవాళ్ళే కదమ్మా. అండ్ ఆ వీడియోలో మెషిన్ చూడండి, అదేంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా నెలలో తన పీరియడ్స్ టైంలో భరిస్తుంది కదా పెయిన్, ఆ పెయిన్ ప్రెజర్ని బట్టి ఆ మెషిన్ అయితే తయారు చేశారంట. అండ్ అలానే ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చారంట, ఈ మిషన్ని ఏ ఒక్క అబ్బాయి అయినా కూడా 3 minutes పెట్టుకుంటే వాళ్ళు గ్రేట్ అని చెప్పి. అండ్ అలానే చాలామంది ట్రై చేస్తూనే ఉన్నారంట, బట్ ఏ ఒక్క అబ్బాయి కూడా ఒక్క నిమిషం కూడా ఎవరు పెట్టుకోలేకపోయారంట, అంటే ఆ ప్రెజర్ని భరించలేకపోయారంట. అండ్ అలాంటిది ప్రతి ఒక్క అమ్మ కావచ్చు, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీ అక్క చెల్లెలు కావచ్చు, ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ నెలలో 3 or 5 days ఈ పెయిన్ అయితే అంతే భరిస్తున్నారంట. నిజంగా ఇలా అంటున్నాను ఏమనుకోకండి, మనకి వాళ్ళు రోజు అయితే పనులు చేస్తూనే ఉంటారు, బట్ మనం వాళ్ళ నెలలో ఆ 3 or 5 daysలో మన పని మనం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది, అండ్ వాళ్ళ రెస్ట్ కూడా దొరుకుతుంది. సో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ అలానే అండ్ చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ అని చెప్పుకోవడానికి ఈ రోజుల్లో చాలా సిగ్గు మొహమాట పడుతున్నారంట. ఎందుకు అంత సిగ్గు మొహమాటం? మీ నొప్పిని మేము భరించలేకపోవచ్చు, కానీ మీ బాధను అయితే మేము అర్థం చేసుకోగలం కదా. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఈ విషయం అంతా చెప్పడానికి కారణం ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే నేను కరెక్ట్ అని అనుకుంటున్నాను. అండ్ మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.